SaaS సబ్స్క్రిప్షన్ మోడల్ ఒక సమగ్ర అవలోకనం. SaaS లేదా సాఫ్ట్వేర్ ఒక సేవగా సాఫ్ట్వేర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చేసింది. దాని ప్రధాన భాగంలో SaaS సబ్స్క్రిప్షన్ మోడల్ అనేది క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ అప్లికేషన్కు యాక్సెస్ కోసం కస్టమర్లు పునరావృత రుసుమును చెల్లించే వ్యాపార ఏర్పాటు. సాఫ్ట్వేర్ను పూర్తిగా కొనుగోలు చేయడానికి బదులుగా వినియోగదారులు సాధారణంగా నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన సేవకు సభ్యత్వాన్ని పొందుతారు. ఇది ఎలా పనిచేస్తుంది? క్లౌడ్ ఆధారిత డెలివరీ సాఫ్ట్వేర్ SaaS ప్రొవైడర్ ద్వారా నిర్వహించబడే రిమోట్ సర్వర్లలో హోస్ట్ చేయబడింది. సబ్స్క్రిప్షన్ ఫీజు సాఫ్ట్వేర్ యాక్సెస్ కోసం కస్టమర్లు పునరావృత రుసుమును చెల్లిస్తారు. స్వయంచాలక నవీకరణలు ప్రొవైడర్ సాఫ్ట్వేర్ అప్డేట్లు మరియు నిర్వహణను నిర్వహిస్తారు. యాక్సెసిబిలిటీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఏ పరికరం నుండైనా వినియోగదారులు సాఫ్ట్వేర్ను యాక్సెస్ చేయవచ్చు. SaaS సబ్స్క్రిప్షన్ మోడల్ యొక్క ప్రయోజనాలు. కస్టమర్ల కోసం తగ్గిన ముందస్తు ఖర్చులు, పెద్ద ప్రారంభ పెట్టుబడులు అవసరం లేదు. స్కేలబిలిటీ అవసరాల ఆధారంగా వినియోగదారుల సంఖ్య లేదా ఫీచర్లను సులభంగా సర్దుబాటు చేయండి. ఆటోమేటిక్ అప్డేట్లు ఎల్లప్పుడూ సాఫ్ట్వేర్ యొక్క తాజా వెర్షన్ని ఉపయోగిస్తోంది. ప్రాప్యత ఇంటర్నెట్ కనెక్షన్తో ఎక్కడి నుండైనా పని చేయండి. వ్యాపారాల కోసం పునరావృత రాబడి, ఊహించదగిన ఆదాయ ప్రవాహం. మార్కెట్కి వేగవంతమైన సమయం, తగ్గిన అభివృద్ధి మరియు విస్తరణ చక్రాలు. పెరిగిన కస్టమర్ సంతృప్తి, రెగ్యులర్ అప్డేట్లు మరియు సపోర్ట్. అధిక కస్టమర్ నిలుపుదల, అంటుకునే ధర నమూనాలు దీర్ఘకాలిక సంబంధాలను ప్రోత్సహిస్తాయి. సాధారణ SaaS సబ్స్క్రిప్షన్ మోడళ్లు ని రూపొందించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. చందా అంచెల ధర వివిధ ధరల వద్ద విభిన్న ఫీచర్ సెట్లను అందిస్తుంది. ఒక్కో వినియోగదారు ధర సాఫ్ట్వేర్ను యాక్సెస్ చేస్తున్న వినియోగదారుల సంఖ్య ఆధారంగా ఛార్జీలు. వినియోగదారిత ధర కస్టమర్లు సాఫ్ట్వేర్ యొక్క వాస్తవ వినియోగం ఆధారంగా బిల్లులు చేస్తారు. ప్రీమియం ఫీచర్ల కోసం ఉచిత మరియు ఛార్జీల కోసం ప్రాథమిక సంస్కరణను అందిస్తుంది. హైబ్రిడ్ నమూనాలు వివిధ నమూనాల మూలకాలను మిళితం చేస్తుంది. సవాళ్లు మరియు పరిగణనలు. SaaS మోడల్ అనేక ప్రయోజనాలను అందించినప్పటికీ ఇది సవాళ్లను కూడా అందిస్తుంది. కస్టమర్ చర్న్ అధిక కస్టమర్ నిలుపుదలని నిర్వహించడం చాలా కీలకం. పోటీ SaaS మార్కెట్ చాలా పోటీగా ఉంది. భద్రత కస్టమర్ డేటాను రక్షించడం చాలా ముఖ్యమైనది. ధర ఆప్టిమైజేషన్ సరైన ధర వ్యూహాన్ని కనుగొనడం చాలా అవసరం. SaaS యొక్క భవిష్యత్తు. SaaS మోడల్ ఇలాంటి ట్రెండ్లతో అభివృద్ధి చెందుతూనే ఉంది. AI మరియు మెషిన్ లెర్నింగ్ ఇంటిగ్రేషన్ సాఫ్ట్వేర్ సామర్థ్యాలను మెరుగుపరచడం. నిలువు నిర్దిష్ట SaaS పరిష్కారాలు సముచితానికి క్యాటరింగ్. మార్కెట్లు. కస్టమర్ అనుభవంపై పెరిగిన దృష్టి, బలమైన కస్టమర్ సంబంధాలను నిర్మించడం. మీరు SaaS సబ్స్క్రిప్షన్ మోడల్లో ధరల వ్యూహాలు, కస్టమర్ సముపార్జన లేదా సవాళ్లు మరియు పరిష్కారాల వంటి నిర్దిష్ట అంశాన్ని లోతుగా పరిశోధించాలనుకుంటున్నారా? మీరు విజయవంతమైన SaaS కంపెనీలు లేదా కేస్ స్టడీస్ యొక్క వాస్తవ ప్రపంచ ఉదాహరణలను అన్వేషించాలనుకుంటున్నారా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం అయితే వినీత్ మీరు ఓపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. కృతజ్ఞతలు.